నీ వేదన ఏంటి, నీ బాధ ఏంటి, నీ దుఃఖం ఏంటి, నీ కలిగిన వేదన అంతటిని దేవుని సన్నిధిలో మౌనంగా చెప్పుకో. కీర్తనల భాగంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, నాకు కలిగిన వేదన అంతటిని బహు వినయముగా ఆయన సన్నిధిని వెళ్ళగక్కుచున్నాను. ఎందుకంటే మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేరు, మనుషులు ఎవరు నన్ను విడిపించలేరు, మనుషులు ఎవరు నా తలను పైకెత్తలేరు, మనుషులు ఎంతకాలం నా చేయి పట్టి నడిపిస్తారు. నాకన్నా ముందుగా వాళ్ళు కాలాన్ని చెల్లిస్తున్నారు, కానీ నా చేయి పట్టి మరణం వరకు తోడుగా ఉండే దేవుడు ఎవరు లేరు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మరణం వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, మీ చేయి పట్టి నడిపిస్తానన్నాడు. ఇంతకన్నా గొప్ప వాగ్దానం చేయగలిగిన ఒక మనుషుడు నీకు తెలుసా? ఇంతకన్నా ఒక గొప్ప వాగ్దానం చేయగలిగినటువంటి దేవుడు నీకు తెలుసా? ఆ దేవుడిని మనం నిజముగా ఆరాధించగలిగినట్లయితే అద్భుతాలను కళ్ళ కట్టినట్లుగా నీ ఎదురు చూపించగలడు. నీ ద్వారా అనేకమైనటువంటి అద్భుతములను ఇతరుల జీవితాల్లో చూపించగలిగిన సమర్థుడు ఆయన.